వైఫల్యం చెందిందా అన్నది ఇప్పుడు $1,000,000 ప్రశ్న. వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో నిర్వహించిన వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ లో దుండగుడి కాల్పులు కలకలం రేపుతోంది. ట్రంప్ పాల్గొన్న ఈ మీటింగ్ లో ఫైరింగ్ జరగడం హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా అధ్యక్షుడు పాల్గొనే కార్యక్రమం అంటే అక్కడ వందల సంఖ్యలో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఉంటారు. ఇంచ్ బై ఇంచ్ క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉంటారు. కానీ ఇన్ని వలయాలను దాటుకుని షూటర్ లోపలికి ప్రవేశించాడంటే అది ముమ్మాటికి భద్రతా వైఫల్యమే అని చెబుతున్నారు విశ్లేషకులు. గతంలో ట్రంప్ పై పలుమార్లు అటాక్ జరిగింది. 2024 జూలైలో పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో ఆయనకిపై హత్యాయత్నం కూడా జరిగింది. థామస్ క్రూక్స్ అనే వ్యక్తి జరిపిన కాల్పులో ట్రంప్ కుడి చెవికి గాయమైంది. అదే ఏడాది సెప్టెంబర్లో ఫ్లోరిడాలోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్ వద్ద మరొక హత్యాయత్నం కూడా జరిగింది. ఇన్ని హెచ్చరికలు వస్తూ ఉన్నా భద్రతా సంస్థలు పాఠాలు నేర్చుకోలేదా అన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.